హాయ్ కమాండోస్, ఈ వీడియోలో మన కానిస్టేబుల్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు కదా, వాళ్ళకి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఏమేమి ఇస్తారో అవే అన్నమాట. వీటిని అన్నిటిని కలిపి కిట్ ఆర్టికల్స్ అంటారనమాట. ఈ కిట్ ఆర్టికల్స్ ఎప్పుడు ఇస్తారంటే మనం ట్రైనింగ్కి వెళ్ళే ముందు, అంటే సపోజ్ మీరు చిత్తూరు డిస్టిక్ కానీ తిరుపతి డిస్టిక్ కానీ అనుకో, ఏ డిస్టిక్ అయినా వాళ్ళ డిస్టిక్లో ఇచ్చి పంపిస్తారు ట్రైనింగ్కి. ఒకవేళ ఇక్కడ ఇవ్వలేదనుకోండి, ట్రైనింగ్ సెంటర్కి మన డిస్టిక్ వాళ్ళే తీసుకొని వచ్చి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈ కిట్ ఆర్టికల్స్ వచ్చి నేను ట్రైనింగ్ చేసినప్పుడువి అనమాట. కొన్ని అయితే కొత్తవి. సో వీటిలో ఏమేమి ఇస్తారు చూద్దాం ఒక్కొక్కటి. మెయిన్ ఏంటంటే ఈ కిట్ ఆర్టికల్స్ చూడడమే కాకుండా వీటి నేమ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేమ్స్ గుర్తుపెట్టుకుంటే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, ఏం తీసుకున్నాం ఏం తీసుకోలేదు అనేసి. సో ఒక్కొక్కటి చూద్దాం ఏమేమి ఉంటాయి కిట్ ఆర్టికల్స్. ఫస్ట్ వచ్చి గ్రౌండ్ షీట్ అనమాట. ఈ గ్రౌండ్ షీట్ అనేది మనం ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మన లైఫ్ లాంగ్ ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనం రెస్ట్ తీసుకోవడానికి అండ్ వెపన్స్ పెట్టుకోవడానికి, ఇంకా చాలా మల్టీపర్పస్ యూజ్ చేస్తారు దీన్ని. ఇది ఎలాగుంటుంది చూద్దాం. ఇదన్నమాట. ఒకరు పడుకోవచ్చు దీంతో, మన సింగిల్ ఎక్కడికి వెళ్ళినా ఇది క్యారీ చేస్తాం. నెక్స్ట్ వచ్చి పీటీ టీషర్ట్ అనమాట. పీటీ టీషర్ట్ వచ్చి ఇలాగుంటుంది. ఇది వచ్చి మనం ట్రైనింగ్ 9 months మనం ఇదే యూజ్ చేస్తాము. అప్పుడప్పుడు మాత్రమే మనకి యూనిఫామ్తో పని ఉంటుంది. మ్యాక్సిమం మనం ట్రైనింగ్ మొత్తం ఇదే యూజ్ చేస్తాం. ఇది వచ్చి మనకి కిట్లో ఒక 2 or 3 ఇస్తారు. కానీ మనం ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇది బయట 100 నుంచి 150 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చి చెస్ట్ నెంబర్ అనమాట. నా చెస్ట్ నెంబర్ వచ్చి ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మనకు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మన పేరు పెట్టి పిలవరు, ఓన్లీ మనం అంతా చెస్ట్ నెంబర్ మీదే ఉంటుంది. మన చెస్ట్ నెంబర్నే పిలుస్తారు ఎక్కడికి పోయినా కూడా. మన నేమ్ అనేది మ్యాక్సిమం యూజ్ చేయరు. సో చెస్ట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైనింగ్కి వెళ్ళినాక ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఈ చెస్ట్ నెంబర్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఇలా వేసుకొని ఇక్కడ సైడ్లో టై చేసుకోవాలన్నమాట. పీటీ టీషర్ట్ మీద ఇలా చెస్ట్ నెంబర్ వేసుకొని ఇలా టైట్ చేసుకోవాలి. ఇది కూడా మనం ట్రైనింగ్ అయ్యే వరకు ప్రతిరోజు ఇది వేసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చి వైట్ సాక్స్ అనమాట. వైట్ సాక్స్ ఒక 2 pairs ఇస్తారు. ఇది వచ్చి మార్నింగ్ పీటీకి ఫస్ట్ పీరియడ్ పీటీ జరుగుతుంది, ఫిజికల్ ట్రైనింగ్, దానికి వేసుకోవాలి ఈ వైట్ సాక్స్. నెక్స్ట్ వచ్చి కాకి సాక్స్ అనమాట. కాకి సాక్స్ కూడా ఒక 3 types ఇస్తారు. నార్మల్ కాకి సాక్స్, ఇంకోటి 2-3 types ఇస్తారు కాకి సాక్స్. ఇది వచ్చి థ్రెడ్ అనమాట. ఇది వెపన్ క్లీనింగ్కి యూజ్ చేస్తారు. మనం ఫైరింగ్ చేసేటప్పుడు, ఫైరింగ్ చేసే ముందు, ఫైరింగ్ చేసిన తర్వాత వెపన్ క్లీన్ చేస్తాం, అప్పుడు యూజ్ చేయాలి ఈ థ్రెడ్ని. దీన్ని వచ్చి పుల్త్రూ అంటారనమాట. పుల్త్రూ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి సిల్లింగ్ అంటారు. స్లింగ్ కానీ అందరూ చెప్తా సిల్లింగ్ చేస్తారు దీన్ని. ఇది వచ్చి వెపన్కి యూజ్ చేస్తారు. వెపన్కి ముందర టై చేయడానికి, వెపన్కి ముందర ఇట్లా టై చేస్తారు. వెపన్కి ముందర స్లింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్ వచ్చి బ్యారెట్ క్యాప్. దీని వచ్చి బ్యారెట్ క్యాప్ అంటారు. ఇది వచ్చి మనం ట్రైనింగ్ మొత్తం ఇదే యూజ్ చేస్తాం. ఎవరి ట్రైనింగ్ అయినా, ఏ లెవెల్ వాళ్ళ ట్రైనింగ్ అయినా కూడా ఇది బేసిక్ అనమాట. బ్యారెట్ క్యాప్. దీనికి ఎంబ్లం దీనికి ఇక్కడ వేసుకుంటాం. ఎంబ్లం దీనికి. ఇది మనం మార్నింగ్ వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా, మార్నింగ్ కానీ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇది వేసుకోవాలన్నమాట, బ్యారెట్ క్యాప్. నెక్స్ట్ వచ్చి దీన్ని వచ్చి పీ క్యాప్ అంటారనమాట. పీ క్యాప్. ఇది వచ్చి మనము ఆఫ్టర్ ట్రైనింగ్ యూజ్ చేస్తాము. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత వచ్చి మనం ఏదైనా లాస్ట్ పీఓపీకి యూజ్ చేస్తాం, లేదంటే అప్పుడు కూడా బ్యారెట్ క్యాప్ యూజ్ చేస్తాము. ఇది వచ్చి ఆఫ్టర్. నెక్స్ట్ వచ్చి విజిల్ గార్డ్ అనమాట.
విజిల్ గార్డ్ నెక్స్ట్. ఇది యూనిఫామ్కి వేస్తాం మనం, యూనిఫామ్ సైడ్లో వేసుకుంటాం కదా ఇలాగా, దీనికి విజిల్ పెడతారు. విజిల్ కూడా మనకి ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మనకి బెల్ట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. వెబ్ బెల్ట్, దీన్ని వచ్చి వెబ్ బెల్ట్ అంటారు. కొద్దిగా మెటీరియల్ వచ్చి క్లాత్ టైప్ ఉంటుంది వెబ్ బెల్ట్. ఇంకోటి వచ్చి లెదర్ బెల్ట్ అనమాట. వెబ్ బెల్ట్ ఇస్తారు, లెదర్ బెల్ట్ ఇస్తారు. ఈ వెబ్ బెల్ట్ వచ్చి కొన్ని పర్పస్కి యూజ్ చేస్తారు, లెదర్ బెల్ట్ కొన్ని పర్పస్కి. మళ్ళీ వచ్చి మనకి మెయిన్ వచ్చి యూనిఫామ్ అనమాట. దీనికోసమే కదా మీరంతా వెయిట్ చేస్తున్నది. యూనిఫాము మనకి యూనిఫామ్ అయితే ఇక్కడ స్టిచ్ చేసి ఇవ్వరు, మనకి క్లాత్ అయితే ఇస్తారు. అది మనం ట్రైనింగ్లో మనకి స్టిచ్ చేయిస్తారు. మనం ట్రైనింగ్లో అప్పుడప్పుడే యూజ్ చేస్తాం యూనిఫాము. ఏదైనా టెస్ట్లకు కానీ, ఫైనల్ టెస్ట్కి కానీ, ఫైరింగ్ ప్రాక్టీస్కి కానీ అప్పుడే మనం యూజ్ చేస్తాం యూనిఫామ్. మిగిలినప్పుడంతా మనకి పీటీ టీషర్టు, కాకి నిక్కర్ ఉంటుంది. యూనిఫామ్ అయితే టెస్ట్లకి మాత్రమే ఉంటుంది, మళ్ళీ లాస్ట్ ఫైనల్ ప్రాక్టీస్కి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి దీన్ని జంగిల్ ప్యాచ్ అంటారనమాట. ఇది కూడా మనకి స్టిచ్ చేసి ఇవ్వరు, క్లాత్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్లో మనకి స్టిచ్ చేయిస్తారు. ఇది కూడా సేమ్, మనం ఎప్పుడైనా బయట టాస్క్ ఏదైనా చేస్తాం ట్రైనింగ్లో, ఇయర్లీ 1 or 2 times టాస్క్ చేస్తాము, అప్పుడు మనకి యూజ్ అవుతుంది జంగిల్ ప్యాచ్ అనమాట. మనకి షూస్లో ఈ 4 types షూస్ ఇస్తారు. ఏ షూస్ దేనికి యూజ్ అవుతుంది చూద్దాం. ఈ షూని వచ్చి ఇది చూసారా, బూట్స్ పెద్ద యాంకిల్ లెంత్ ఉన్నాయి, వీటిని వచ్చి డిఎంఎస్ అంటారనమాట. డిఎంఎస్ బూట్స్ అంటారు దీన్ని. ఇది వచ్చి డిఎంఎస్ బూట్స్ అనమాట. ఇది మెయిన్గా ట్రైనింగ్లో అయితే అందరికి ఇస్తారు, కానీ దీని యూజ్ ఎక్కువ వచ్చి ఏఆర్ ఏపీఎస్పి వాళ్ళకే ఇది యూజ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు యూనిఫామ్ వేసినప్పుడు ఇదే వేసుకోవాలన్నమాట. డిఎంఎస్ బ్లాక్ బూట్స్ అంటారు వీటిని. నెక్స్ట్ ఇది వచ్చి జంగిల్ షూ అనమాట. ఈ జంగిల్ షూ వచ్చి మనం ఎప్పుడైనా టాస్క్కి వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేస్తాము. అండ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన వాళ్ళు అంతా రిపోర్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు స్పెషల్ పార్టీకి పంపిస్తారు మిమ్మల్ని అందరినీ. అప్పుడు జంగిల్ యూనిఫామ్ కింద ఈ జంగిల్ షూ వేసుకుంటాం. ఇది వచ్చి బ్లాక్ కట్ షూ అనమాట. ఈ కట్ షూ వచ్చి సివిల్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, వాళ్ళు యూనిఫామ్ కిందకి యూజ్ చేస్తారు ఈ బ్లాక్ కట్ షూ. వైట్ షూ అనమాట, వైట్ పీటీ షూ. యాక్చువల్గా ఈ షూ అయితే కాదు, నా షూ అయితే పాడైపోయింది కాబట్టి వేరే షూ పెడుతున్నా ఎగ్జాంపుల్ కోసం. ఇది వచ్చి డైలీ మనం ఫస్ట్ పీరియడ్ పీటీకి వెళ్తాం కదా, ఆ పీటీకి వెళ్ళేటప్పుడు ఈ వైట్ షూ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి స్వెటర్ ఒకటి ఇస్తారు వింటర్ సీజన్లో మనం యూజ్ చేసుకోవడానికి. ఇది ఒక టిష్యూ చేస్తారు, ఇది ఇలాగ ఉంటుంది. ఇది యాంక్లెట్స్ అంటారనమాట. ఇది మనం ఎక్కడైనా ఫారెస్ట్లో ఏదైనా టాస్క్ చేస్తాం కదా, అప్పుడు మన లెగ్స్ స్లిప్ అవ్వకుండా అండ్ మన కాళ్ళలోకి షూలోకి ఏమి ఎంటర్ అవ్వకుండా వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది యాక్చువల్గా కాకి కలర్లో ఇస్తారు. కాకి కలర్ లేదు కాబట్టి బ్లాక్ కలర్ చూపిస్తున్నాను నాది. ఇది ఎలా వేసుకోవాలంటే, ఇక్కడ షూ వేసుకున్నాక షూకి ఇది వేసుకుంటాం, అంటే ఇది మన కాలుకి సపోర్ట్ లాగా ఉంటుంది. బయట నుంచి ఏమి మన షూలోకి ఎంటర్ కాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మస్కిటో నెట్. మనకి మస్కిటో నెట్ కూడా గవర్నమెంటే మనకి ఇష్యూ చేస్తుంది. ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది, మనం ట్రైనింగ్లో యూజ్ చేసుకోవచ్చు, బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి మెయిన్ అనమాట. దీన్ని వచ్చి హవర్సాక్ అంటారనమాట. బ్యాగ్ అనకూడదు, హవర్సాక్ అనాలి. ఇది మనం ఎప్పుడైనా బయట డ్యూటీస్కి వెళ్ళినప్పుడు కానీ, లేక మధ్యలో మనకి ఈవెంట్స్ ఉంటాయన్నమాట. 3.2 అని, BOSC అని టాస్క్ చేస్తాం. ఆ టాస్క్ చేసినప్పుడు దీనిలో 5 kgs వెయిట్ వేసుకోవాలి. రన్నింగ్ చేసేటప్పుడు ఈ బ్యాగ్ వేసుకొని దీనిలో 5 kgs వెయిట్ వేసుకోవాలి. ఇది 2-3 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చి జంగిల్ కలర్ అనమాట. ఈ కలర్ కాకుండా కొంతమందికి సిమెంట్ కలర్లో కూడా ఇస్తారు. ఇది వచ్చి హవర్సాక్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద ట్రంక్ పెట్టి ఒకటి ఇస్తారు పెద్దది. అది నాది వచ్చి పైన ఎత్తిపెట్టేసినాను, దానిలో ఫుల్గా ఉంది.
సో అది మీకు ఫోటో పెడతాను, అది ఎలాగుంటుంది చూద్దామని. అది ఎలాగుంటుంది మీరు చూడండి. ఇవన్నమాట మనకి ట్రైనింగ్ కిట్లో ఇస్తారు. దీనిలో ఒక 2-3 ఎక్విప్మెంట్స్ మిస్ అయినాయి. అది ఒకవేళ కనిపిస్తే నేను మీకు మళ్ళీ చూపిస్తాను.